ముందు శౌర్యాన్ని అత్తగారింటికి పంపించాలి, తన కాపురం చక్కదిద్దాలి. ఆ తర్వాత మనం వెళ్దాంలే అన్నయ్య. ఈలోపు భూమి కూడా కోలుకుంటుంది. సర్లే, నువ్వన్నట్టు ముందు శౌర్య గురించి ఆలోచించాలి. సరే అన్నయ్య. ఫోన్లో స్వామిగారేమో అలా చెప్పారు. మాధవ్ చూస్తే ఏమీ లేదు అంటున్నాడు. ఏం జరుగుతుంది? నా తమ్ముడు నాకేమైనా అబద్ధం చెప్తున్నాడా? మహాలక్ష్మి, భూమి, రండమ్మా. ఎలా ఉన్నావమ్మా భూమి? బాగున్నారా? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేమొద్దత్తయ్యా, రుద్రాణి గారు లేరా? నేనెక్కడికెళ్తాను, ఇక్కడే ఉన్నాను. కూర్చోండి. రాకరాకొచ్చారు, ఏమైనా తీసుకుంటారా? వద్దు పిన్ని గారు, మీరు చెప్పారు కదా ఫోన్లో పండగైన తర్వాత వచ్చి శౌర్యని సిద్ధార్థని ఇంటికి తీసుకొస్తానని. దాని గురించి ఒకసారి మాట్లాడిపోదామని వచ్చాం. అవునా? అవునండి, ఫోన్లో మీరు చెప్పారంట, ఒకసారి నేరుగా వచ్చి మాట్లాడితే బావుంటుందని మేమిద్దరం కలిసొచ్చాం. ఆ తీసుకొస్తాను. తీసుకురాకుండా ఎలా ఉంటాను? సిద్ధార్థని తీసుకునే వస్తాను. అదేంటి రుద్రాణి గారు, మంచి రోజు చూసి తీసుకొస్తామని మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ సిద్ధార్థని తీసుకొస్తానంటారేంటి? అది సిద్ధార్థని శౌర్యని ఇద్దరినీ తీసుకొస్తానని చెప్తున్నాను. వాళ్ళిద్దరూ ఇప్పుడిద్దరు కాదు కదా, ఒక్కరే కదా. వాణ్ణి తీసుకుని వస్తాను అంటే శౌర్యని కూడా తీసుకొచ్చినట్టే. మీరు ఆ మాట చెబుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరొకసారి చెప్తే మేం ముందుగా ఏర్పాటు చేసుకుంటాం. పండగ తర్వాత తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈలోపు మంచి ముహూర్తాలు కూడా ఏమీ లేవు. అవునవును, ఈ లోపల మంచి ముహూర్తాలు కూడా లేవు. కొడుకు కోడల్ని ఎప్పుడెప్పుడు తీసుకొద్దామా అని తనకు కూడా ఉందమ్మా. కాకపోతే మంచి రోజులు కాదని ఆలోచించి ఆగిపోయింది. లేకపోతే ఈ పాటికెప్పుడో శౌర్య సిద్ధార్థ ఇంట్లో ఉండేవాళ్ళు కదా. ఒకసారి ఆ విషయం మాట్లాడుకుని వెళ్దామనే వచ్చాం. ఇక మేము బయలుదేరతాం. అదేంటి మహాలక్ష్మి, రాకరాకొచ్చారు, అప్పుడే వెళ్ళిపోతాం అంటారేంటి? భోంచేసి వెళ్తురు గాని. పర్వాలేదత్తయ్య, ఇంకొకసారి వచ్చినప్పుడు భోంచేస్తాం. ఏంటమ్మా, మీ చెల్లెలు ఇంటి కోడలయిందంటే మీ ఇద్దరు అయిన వాళ్లే కదా, సొంత వాళ్ల దగ్గర మొహమాటం ఎందుకు? కాసేపు సరదాగా మాట్లాడుకుని భోజనం చేసి వెళ్తే బాగుంటుంది. పర్వాలేదత్తయ్య, ఇంకోసారి వచ్చినప్పుడు భోంచేస్తాం. అత్తయ్య గారు చెప్పిన మాటతోనే కడుపు నిండిపోయింది. అలా మాటలతో కడుపు నింపేసుకుంటే ఎలా? మా శౌర్యని అత్తగారింటికి పంపించటం అనేది మా బాధ్యత. మీరే వచ్చి తీసుకొస్తాను అన్న తర్వాత మా బాధ్యత మీరు తీసుకున్నట్టు అయిపోయింది. ఆ ఆనందానికి ఆకలి కూడా వేయడం లేదు. భలేదానివి మహాలక్ష్మి, నీ చెల్లెల్ని అత్తారింటికి పంపించాలని మీరెంత తాపత్రయపడుతున్నారో, నా కొడుకు నీ కోడల్ని నా ఇంటికి తెచ్చుకోవాలని నేను కూడా అంతే తాపత్రయపడుతున్నాను. పండుగ తర్వాత మీ ఇద్దరి కోరికలు తీరిపోతాయి. ఇంకేంటి మహాలక్ష్మి, ఇంట్లో అందరూ బాగున్నారు కదా? అవునత్తయ్య, అందరూ బాగున్నారు. భూమి ఉండగా అందరూ బానే ఉంటారులే. ఇంట్లో అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటుంది కదా. నేను చూసుకునేదేముంది పిన్నిగారు, ఇంట్లో పెద్దవాళ్లున్నారు, వదినుంది, బావగారున్నారు. వాళ్ళని నేను చూసేదేముంది, వాళ్లే మమ్మల్ని చూసుకుంటున్నారు. లేదు భూమి, నీ జాగ్రత్త వేరు, నువ్వు ఆలోచించే విధానం వేరు. పైగా బాగా చదువుకున్నదానివి కదా, నీ తెలివితేటలు మా వాళ్ళకి ఎక్కడుంటాయి? సరే అత్తయ్య, ఇంటి దగ్గర కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మేం బయలుదేరతాం. వెళ్ళొస్తాం పిన్నిగారు, వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళి. మంచిది. అమ్మా భూమి, ఏంటి పిన్ని? రాత్ర కలొచ్చిందమ్మా. నువ్వు ప్రెగ్నెంట్వి కదా, నీ కడుపులో ఏదో సమస్య వచ్చినట్టు, అది నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు తెల్లవారుజామున నాకు కలొచ్చింది.